తప్పును ఒప్పు అని నమ్మించేందుకు నానా తంటాలు పడితే, బురదను అత్తరుగా చెబుతూ అందరికీ పూసేందుకు ప్రయత్నిస్తే, జగన్ మావి గన్ ఆలోచనలాగానే ఉంటుందంటూ రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు ఎవరు చెప్తున్నారు ఇట్లాంటి సలహాలు, ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నటువంటి పరిస్థితి. మొదటి రోజునే ఫ్లాప్ టాక్ వచ్చినటువంటి సినిమా హడావిడిగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు అవుతుంది అన్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. ఇక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో హైవే వెంబడి రాజధాని ఏర్పాటు చేయాలని, దానికి మావి గన్ అనే పేరు పెట్టాలని వైఎస్ జగన్ ఇచ్చినటువంటి సలహా విని జనం పగలబడి నవ్వుకుంటున్నారు. కానీ వారు ఏమనుకుంటున్నారంటే ప్రజల్లోకి బాగా వెళ్ళింది, దీని గురించి మంచి స్పందన ఉందనుకుంటున్నారు. కానీ అక్కడ ఇదేం ఆలోచన, ఎవరిస్తున్నారు ఇట్లాంటివి అంటూ కూడా ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఇంతగా ట్రోల్ అవుతున్నటువంటి సరుకు ఇంకొకటి లేదు అని ప్రజలు మాట్లాడుతున్నారు. అయినా సరే ఇది అద్భుతం, అసామాన్యం అంటూ సొంత మీడియాలో సొంత జనంతో డప్పు కొట్టించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అందరి నోట మావిగన్ మాటే అంటూ శుక్రవారం జగన్ పత్రికలో ఒక వింత వ్యాసాలు కూడా వేశారు. డొల్ల వాదనలు వినిపిస్తూ మళ్ళీ తమ దివాలా కోరుతనాన్ని చాటుకుంటున్నారు అంటూ ప్రచారం జరుగుతూ ఉంది. అసలు విషయం ఏంటంటే జగన్కు అమరావతి అంటే అక్కసు, దాని ఉనికి ఊసు లేకుండా చేయడమే ఆయన ఉద్దేశం. అందుకే మూడు ముక్కలాటకు తెరలేపాడు. అప్పుడు విశాఖను కార్యనిర్వాహక రాజధాని అంటూ ఉత్తరాంధ్ర వాసులను ఊరించారు. ఇప్పుడు ప్లాన్ బి పేరుతో విశాఖను పక్కన పెట్టి మావి గన్ మాటెత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి. విశాఖ మావి గన్ మీరు ఎంచుకునే రాజధాని ఏది అని సూటిగా అడిగితే ఏమని చెప్తారు? 12 ఏళ్లు చంద్రబాబు ఏం చేశారంటున్న జగన్కు 5 ఏళ్లలో తన 3 రాజధానులను ఎందుకు అమల్లోకి తేలేకపోయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజధాని రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయలేదంటూ జగన్, ఆయన పార్టీ నేతలు ఇప్పుడు వారిపై ఎంతో ప్రేమ ఒలకబోస్తున్నారు, మనం చూస్తున్నాం. మరి అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా 5 సంవత్సరాలు, మరి వాళ్ళు చేసింది ఏంటిది? మొత్తంగా అమరావతినే ఎత్తి పక్కన పెట్టేశారు కదా జగన్మోహన్ రెడ్డి. రైతుల ప్రయోజనాలు రాజధానితో ముడిపడి ఉన్నాయని తెలిసి వారి గొంతు కొయ్యలేదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నారు. అమరావతి కోసం ఉద్యమించిన వారి చుట్టూ కేసుల బుచ్చు బిగించలేదా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మావిగన్ అంటున్న జగన్మోహన్ రెడ్డి మరి ఏం సమాధానం చెప్తారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. వారితో చేసుకున్నటువంటి చట్టబద్ధమైన ఒప్పందాల నేపథ్యంలో అమరావతి నుంచి ఒక్క కార్యాలయాన్ని తరలించలేరని హైకోర్టు స్పష్టం చేసింది కదా. మరి ఒప్పందాలను ఉల్లంఘిస్తే వారికి చెల్లించాల్సిన పరిహారం ఎంతో అంచనా ఉంది కదా. వారి భూములను యథాతథంగా తిరిగి ఇవ్వడం సాధ్యమా? ఇప్పటికే అమరావతిలో జరిగినటువంటి నిర్మాణాలను కూల్చేస్తారా? కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలు కావచ్చు, బ్యాంకు, ప్రాంతీయ కార్యాలయాలకు, విద్యా వైద్య సంస్థలకు ఇచ్చినటువంటి స్థలాలను వెనక్కి తీసుకుని వాటిని తరిమేస్తారా? దీనిపై జగన్ ఆలోచన ఏంటి? మావిగన్ ప్రతిపాదన చేసినప్పుడే దీనిపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది కదా. మరి దీనిపై స్పష్టత ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఈ సంక్లిష్టతలు, వాస్తవాలు ఇవి కనుక తెలుసుకోవాలంటే మరి నిజంగా వీటి గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? లేక మావిగన్ పేరుతో మరో మాయాజాలం చేస్తున్నారా, మభ్యపెట్టే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా అనే చర్చ ఇంకోవైపు. అప్పుడు మనం చూసాం హైదరాబాద్ అమీర్పేట్లో, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేదంటే 2-3 బిల్డింగ్లు ఉంటే అయిపోతుంది, సో దాన్ని ఒక రాజధానిగా మార్చొచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. మరి అప్పుడు హైదరాబాద్ అమీర్పేట్లోని మైత్రివనం బిల్డింగ్ తోడుగా ఆ పక్కనే మరో 3-4-5 బిల్డింగ్లు తీసుకొని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా అంటూ అక్కడ పూర్తి చేస్తే సరిపోయేది కదా. ఎక్కడో మాదాపూర్లో హైటెక్ సిటీ ఎందుకు అని ప్రశ్నించి ఉన్నా, నాటి పాలకులు జగన్ తరహాలోనే ఆలోచించి ఉన్నా సైబరాబాద్ అనే నగరం ఏర్పడేది కాదు అనే చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఉన్నతమైన ఆలోచనలు కావచ్చు, లక్ష్యాల నుంచి పుట్టుకొచ్చిందే సైబరాబాద్. అమరావతి కూడా అలాంటిదే. ఇక్కడొక 5-6 బిల్డింగ్లు కట్టి అద్దె భవనాల్లో సర్దుకుపోయే రాజధాని కాదు అంటూ కూడా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అహర్నిశలు శ్రమిస్తూ అక్కడ అమరావతిని ఒక అద్భుత రాజధానిగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక మంచి ప్లేస్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ విధంగా చేస్తూ
రాజధాని అమరావతిని చంపే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు. సో ఏం జరగబోతోంది? సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి ఫుల్గా ట్రోల్స్ జరుగుతున్నాయి. అవి మాకు అనుకూలంగానే అని వారు చెప్పుకుంటున్నప్పటికీ కూడా మరి వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే మావిగన్ పైన ప్రచారం చేయండి అని సొంత పార్టీ నేతలకు చెప్తా ఉంటే వాళ్ళందరూ మళ్ళీ మా నెత్తినేం పెట్టుకోవాలి, ఏం తీసుకొచ్చాడు ఈయనే, దీన్ని మేము తీసుకెళ్తే ప్రజల్లోకి ప్రజలు అసలు తరిమి కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారంటూ కూడా ఆ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సో పూర్తిగా ఏం జరగబోతోంది? సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం.